ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ పేరు వినగానే మనకు చాలా గుర్తొస్తాయి. అసలు వీళ్ళు కేవలం వ్యాపారం కోసమే కదా ఇండియాకొచ్చింది. మరి అలాంటి ఒక కంపెనీ ఏకంగా ఈ దేశాన్నే తమ సామ్రాజ్యంగా ఎలా మార్చేసింది? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం రండి. అవును, వాళ్ళొచ్చింది ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీగా. వాళ్ల లక్ష్యం ఒక్కటే, లాభం సంపాదించడం. మరి అలాంటి వాళ్ళు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగారు? అసలు అధిపతులుగా ఎలా మారారు? ఇది నిజంగా ఒక పెద్ద చారిత్రక పజిల్. పదండి, ఈ చిక్కుముడిని విప్పుదా. ఈ రెండు చిత్రాలు చూడండి. ఒక్కసారిగా మనకు ఆ మార్పు ఎంత పెద్దదో తెలిసిపోతుంది. ఒకవైపు మద్రాసులో రద్దీగా ఉన్న ఒక ట్రేడింగ్ పోర్ట్, మరోవైపు 1857 నాటి భారతదేశం మ్యాప్. చూసారా, దాదాపు మొత్తం దేశం బ్రిటిష్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎంతటి మార్పు కదా ఇది! అసలు ఇంతలా ఎలా సాధ్యమైంది? సరే, ఈ కథను మొదటినుంచి చూద్దాం. అసలిదంతా ఎక్కడ మొదలైందంటే, తూర్పు దేశాల్లో దొరికే సంపద, ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలపై ఉన్న విపరీతమైన ఆశతో. చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్లే ఇండియాకి వచ్చిన మొదటి యూరోపియన్లని. కాని అది నిజం కాదు. వాళ్లకంటే ముందే 1498లోనే పోర్చుగీస్ వాళ్ళు సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. ఆ తర్వాత 1600లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. వెంటనే డచ్, ఫ్రెంచ్ వాళ్ళు కూడా వచ్చేశారు. అంటే భారతదేశం కోసం ఒక పెద్ద పోటీ మొదలైందన్నమాట. అప్పట్లో ఈ కంపెనీలన్నింటిదీ ఒకటే బిజినెస్ మోడల్. దాన్నే మర్కెంటైల్ అనేవాళ్లు. సింపుల్గా చెప్పాలంటే, వస్తువులను తక్కువ ధరకు కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మేయడం. మరి లాభాలు బాగా రావాలంటే ఏం చేయాలి? సింపుల్, పోటీలో ఉన్న వాళ్ళందర్నీ పక్కకు తప్పించాలి. అప్పుడే కదా మార్కెట్ మొత్తం తమ చేతుల్లో ఉంటుంది. అసలింత పోటీ దేనికోసం అంటే, భారతదేశంలో దొరికే వస్తువుల కోసం. ఇక్కడి పత్తి, పట్టు వస్త్రాలకు యూరప్లో ఎంత డిమాండుండేదో తెలుసా? అలాగే మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఈ మసాలా దినుసులు బంగారంలాగా అమ్మేవాళ్లు. మరి అందరికీ కావలసింది అవే వస్తువులైనప్పుడు ఇక గొడవలు తప్పవు కదా. అలా వ్యాపారం కోసం మొదలైన ఈ పోటీ మెల్లమెల్లగా కేవలం వ్యాపారంగా మిగల్లేదు. అది కాస్త సైనిక, రాజకీయ జోక్యంగా మారిపోయింది. ఇక్కడ చూడండి, అసలు సమస్య ఎక్కడ మొదలయిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు బెంగాల్ నవాబులు, మాకు కప్పం కట్టండి, మా అనుమతి లేకుండా కోటలు కట్టొద్దు, మా అధికారాన్ని గౌరవించండి అని అడిగారు. మరోవైపు ఈస్టిండియా కంపెనీ, మేం పన్నులు కట్టాం, మాకు కోటలు కట్టుకునే హక్కు కావాలి, ఇంకా ఎక్కువ రాయితీలివ్వాలి అని పట్టుబట్టింది. చూశారా, ఇద్దరి డిమాండ్లు పూర్తి ఆపోజిట్. ఇలాంటప్పుడు ఘర్షణ జరగకుండా ఎలా ఉంటుంది? ఇది చూడండి, ఇది స్థానిక పాలకుల ఆవేదన. 1733లో బెంగాల్ నవాబు ఏమన్నారంటే, ఈ కంపెనీ వాళ్లు చాలామంది వ్యాపారులను తమ వైపు తిప్పుకుంటున్నారు, వాళ్లే పన్నులు వసూలు చేస్తున్నారు, మా ప్రజలను దోచుకుని బానిసలుగా మార్చేస్తున్నారు అని ఆరోపించారు. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గొడవలన్నీ చిలికి గాలివానలా మారి చివరికి ఒక పెద్ద సంఘటనకు దారితీశాయి. అదే ప్లాసీ యుద్ధం. భారతదేశ చరిత్రలోనే ఇదొక టర్నింగ్ పాయింట్. ఈ యుద్ధంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒకవైపు బెంగాల్ చివరి స్వతంత్ర నవాబు సిరాజుద్దౌలా, మరోవైపు ఈస్టిండియా కంపెనీ తరఫున రాబర్ట్ క్లైవ్. ఇక ఈ పోరాటం వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత పోరుగా మారింది. మరి ఈ యుద్ధంలో కంపెనీ ఎలా గెలిచింది? వాళ్ల సైనిక బలం గొప్పదా? అస్సలు కాదు. గెలుపు వెనుకున్న అసలు రహస్యం ద్రోహం. సిరాజుద్దౌలా సొంత సేనాధిపతి మీర్ జాఫర్ తన సైన్యంతో యుద్ధం చేయకుండా పక్కకు తప్పుకున్నాడు. ఎందుకంటే యుద్ధం తర్వాత అతన్నే కొత్త నవాబును చేస్తానని రాబర్ట్ క్లైవ్ సీక్రెట్గా డీల్ కుదుర్చుకున్నాడు. సరే, ప్లాసీ యుద్ధం గెలిచారు. ఇప్పుడు కంపెనీ ఒక కొత్త ప్లాన్ వేసింది. అదేంటంటే, తాము డైరెక్ట్గా పరిపాలించకుండా తమకు అనుకూలంగా ఉండే ఒక నవాబుని గద్దెపై కూర్చోబెట్టడం. అంటే ఒక పపెట్ రూలర్ అన్నమాట. కానీ ఈ ప్లాన్ కూడా ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వలేదు. ఈ టైంలైన్ చూస్తేనే అర్థమవుతుంది ఆ పరిస్థితి ఎంత కామెడీగా, అదే సమయంలో ఎంత దారుణంగా ఉందో. 1757లో మీర్ జాఫర్ని నవాబు చేశారు. అతను కంపెనీకి ఎదురు తిరిగాడని అతన్ని తీసేసి మీర్ ఖాసింని పెట్టారు. అతను కూడా ఫిర్యాదు చేసేసరికి అతని మీద యుద్ధం చేసి ఓడించారు. మళ్ళీ మీర్ జాఫర్నే తెచ్చి కూర్చోబెట్టారు. అదొక నాన్ స్టాప్ సైకిల్లా మారిపోయింది. సమస్య ఏంటంటే, ఈ కీలుబొమ్మ నవాబులు కూడా తమ ప్రజల ముందు కాస్తైనా గౌరవాన్ని కాపాడుకోవాలి కదా. అందుకే వాళ్ళప్పుడప్పుడు కంపెనీకి ఎదురు చెప్పేవారు. ఈ తలనొప్పి అంతా చూసి కొన్ని సంవత్సరాల తర్వాత రాబర్ట్ క్లైవ్కి ఒకటి అర్థమైంది.
ఈ కీలుబొమ్మలతో అయ్యే పని కాదు, ఇక మనమే అసలైన నవాబులం అవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. ఇది వాళ్ళ స్ట్రాటజీలో ఒక భారీ మార్పు. అలా పరోక్షంగా పరిపాలించడం మానేసి డైరెక్ట్గా రాజ్యాలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మరి దానికోసం వాళ్ళు కొన్ని పక్కా ప్లాన్లు, కొన్ని పాలసీలు తయారుచేశారు. అవే వాళ్ళ సామ్రాజ్యానికి బ్లూ ప్రింట్ అయ్యాయి. ఆ పవర్ఫుల్ టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది సైన్య సహకార ఒప్పందం. ఇది వినడానికి బానే ఉంటుంది, కానీ ఇదొక రకమైన ప్రొటెక్షన్ ర్యాకెట్ లాంటిది. అంటే భారతీయ రాజులు తమ సొంత సైన్యాన్ని రద్దు చేసేయాలి, వాళ్లకు రక్షణగా కంపెనీ సైన్యముంటుంది, దానికి వాళ్లు డబ్బు కట్టాలి. ఒకవేళ ఆ డబ్బు కట్టలేకపోతే వాళ్ల రాజ్యంలో కొంత భాగాన్ని కంపెనీ లాగేసుకుంటుంది. సింపుల్. ఈ చిత్రం చూడండి, అప్పటి పవర్ డైనమిక్స్ని ఇది ఎంత స్పష్టంగా చూపిస్తోందో. మధ్యలో నిల్చున్న బ్రిటిష్ రెసిడెంట్ ఆస్థానంలో ఉన్న నవాబు, అతని మంత్రుల కంటే ఎంతో పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. పేరుకు మాత్రమే నవాబు రాజు, కాని అసలైన అధికారం మొత్తం ఈ రెసిడెంట్ చేతుల్లోనే ఉండేది. ఇక రెండవ ప్లాన్ క్లెయిమ్ టు పారమౌన్సీ, అంటే మా అధికారమే అన్నిటికంటే గొప్పది, మేమే సుప్రీం అని కంపెనీ ప్రకటించుకుంది. దీనివల్ల వాళ్ళకేం లాభమంటే, తమ వ్యాపారానికి ఎక్కడైనా ఏ రాజ్యంలోనైనా అడ్డంకి వస్తే మా అధికారం సర్వోన్నతమైనది అని చెప్పి ఆ రాజ్యాన్ని ఆక్రమించేసే హక్కు తమకు తామే ఇచ్చేసుకున్నారు. ఇక మూడోది, ఇది చాలా వివాదాస్పదమైంది. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం. దీని ప్రకారం ఏదైనా రాజుకు మగవారసుడు లేకుండా చనిపోతే ఆ రాజ్యం ఆటోమేటిక్గా కంపెనీ పరం అయిపోతుంది. దత్తత తీసుకోవడానికి కూడా వీల్లేదు. సతారా, నాగ్పూర్, ఝాన్సీలాంటి ఎన్నో రాజ్యాలను ఈ ఒక్క పాలసీతోనే వాళ్లు కైవసం చేసుకున్నారు. సరే, ఈ 3 పవర్ఫుల్ టూల్స్తో కంపెనీ ఏం సాధించిందో, దాని ఫలితమెలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది 1797 నాటి మ్యాప్. ఇక్కడ పసుపు రంగులో ఉన్న బ్రిటిష్ ప్రాంతాలు చూడండి, చాలా ఎక్కువగా తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది 1840. కేవలం 40 ఏళ్లలో ఆ పసుపు రంగు ఎంతగా పెరిగిపోయిందో. వాళ్లు ప్రవేశపెట్టిన ఆ కొత్త పాలసీల వల్ల వాళ్ల అధికారం దేశం లోపలికి కూడా వేగంగా విస్తరించింది. ఇక ఫైనల్గా ఇది 1857. ఇది చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ పసుపు రంగు దాదాపు మొత్తం భారతదేశాన్ని కప్పేసింది. కేవలం కొన్ని ట్రేడింగ్ పోస్టులతో మొదలైన ఒక కంపెనీ ప్రయాణం ఒక పూర్తిస్థాయి సామ్రాజ్యంగా మారిపోయింది. ఇక్కడితో వాళ్ల లక్ష్యం పూర్తయింది. ఈ మార్పుని ఒక నంబర్తో చెప్పాలంటే 1857 నాటికి ఈస్టిండియా కంపెనీ భారతదేశంలోని 78% జనాభాను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక ప్రైవేట్ కంపెనీకి ఇది ఎంత పెద్ద పవర్? ఈ మొత్తం కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. లాభం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక కార్పొరేషన్ చివరికి ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తే ఏమవుతుంది? ఒక కంపెనీ వ్యాపార ప్రయోజనాలే ఒక దేశ భవిష్యత్తును నిర్ణయిస్తే ఏం జరుగుతుంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.